ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ కార్యాలయ విధ్వంసం కేసులో అరెస్టైన వల్లభనేని వంశీమోహన్కు కోర్టు రిమాండ్ విధించిన సంగతి విదితమే. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించడానికి విజయవాడ సబ్ జైలుకి వెళ్లిన ఘటన సంచలనమైంది. ఇలా రాజకీయ నాయకులు వివిధ కేసుల్లో జైళ్లకు వెళ్లడం సహజమే కాని రాష్ట్రస్థాయి నాయకులు వారిని పరామర్శించడానికి వెళ్లడం చాలా అరుదు. గతంలోనూ వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనను అమితంగా అభిమానించే నాయకుడు తన అనుచరుడైన గౌరు వెంకట్రెడ్డి జైలులో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పలకరించారు. జగన్ ఇప్పటికే నందిగమ సురేష్, పిన్నెల్లి రామకృష్ణరెడ్డి మరియు ప్రస్తుతం వల్లభనేని వంశీమోహన్ను వారు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పుడు వెళ్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు తన వాళ్లు లేదా తనని నమ్ముకున్న వాళ్లు జైల్లో ఉన్నప్పుడు వెళ్లి పలకరించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు అంటే అతిశయోక్తి కాదు.